హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాస్ 21. ఈరోజు రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా చికెన్ బిర్యానీ కొత్త స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. హైదరాబాద్ బిర్యానీ మించి ఉంటుంది. సో నాతో పాటు నా కిచెన్లోకి వచ్చేసే ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఒక గిన్నెలోకి. అదేవిధంగా ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే పలావ్ మసాలా, మరాఠీ మొగ్గ, యాలుక, లవంగ, పట్ట, జాపత్రి, అనాస పువ్వు, ఇవన్నీ కూడా పలావ్లో వేసుకునేవన్నీ మనం ఇందులో తీసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి, సాల్ట్, కొంచెం పసుపు, అదేవిధంగా గరం మసాలా పౌడరు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ క్లీన్ చేసి మనము ఇవన్నీ వేసుకోవాలి. సో పలావ్ మసాలా, అదేవిధంగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి, అలాగే పుదీనా. ఇవన్నీ మనం మిక్స్ చేసి పెట్టుకో. రైస్ కూడా బిర్యానీ రైస్ మీరు ఎన్ని గ్లాసులు అయితే వేయాలనుకుంటున్నారో అంత రైస్ని మీరు ముందుగా ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగా మిక్స్ చేసి గార్నిష్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్లో ఈ ఆనియన్స్ ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ చికెన్తో సమానంగా మనం తీసుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకుందాం. ఇప్పుడు వేరే బర్నర్ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఇందులో కొంచెం గీ వేసుకోవాలి. గీ వేయండి. మనం పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. సో ఇలాగా మనం చికెన్ని వేరే గిన్నెలోకి మెత్తబడే వరకు మనం ఉంచుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవచ్చు, అంటే చికెన్ ఉడుకుతుంది. పెట్టుకోవాలి, నీళ్లు పూర్తిగా తీసేసి పక్కన పెట్టుకోవాలి రైస్ని. సో ఆనియన్స్ని అలా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఇప్పుడు వేరే గిన్నెలోకి వాటర్ తీసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా మనం ఇందాక తీసుకున్నట్టుగా
లవంగ, పట్ట, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ తీసుకోవాలి. తీసుకుని వాటర్లో వేయాలి. అదేవిధంగా కొంచెం గీ కూడా వేయాలి. తర్వాత సాల్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి. సో నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇందులో రైస్ వేద్దాం. వాటర్ మరుగుతుంది. ఇందులో ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇదిగో రైస్. ఇప్పుడు చికెన్ ఉడికింది. ఈ ఉడికిన చికెన్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ని ఇలాగా హోల్స్ ఉన్న బుట్టలోకి తీసుకోవాలి. తీసుకుని మొత్తం వాటర్ అంతా వాడే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మళ్ళీ దీన్ని సేమ్ గిన్నెలో వేసుకుని ఈ రైస్ని స్టవ్ మీద స్లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని, వండి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలాగా రైస్ ఇందులో వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత స్లోలో పెట్టుకోవాలి. స్లోలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకొని ఫ్లేమ్ స్లోలో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. కొంచెం గీని ఇందులో వేసుకుందాము. వేసుకొని కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ ఉంచేసేయండి. ఉంచిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ చూసే ఉంటారు నేను చేసిన ప్రాసెస్ అంతాని. చాలా టేస్టీగా ఉంది, గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. సో కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.